Daily. Taste the Daily. ఏపీ లోకల్ బాడీ సెలక్షన్స్ విషయమై వైసీపీలో వాయిస్ తేడాగా ఉందా? ఎక్కువ మంది నాయకులు యుద్ధానికి ముందు అస్త్ర సన్యాసం చేయాలనుకుంటున్నారా? మీరు ఏదేదో ఊహించేసుకోవద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టదు గురు అంటూ ముందే సందేశం పంపుతున్నారా? ప్రతిష్టాత్మక పోరులో ప్రతిపక్ష నేతల వెనకడుకు కారణమేంటి? వాళ్ళు చెప్తున్న ఆసక్తికరమైన లెక్కలేంటి? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల టైం దగ్గర పడుతోంది. షెడ్యూల్ ప్రకారం అయితే 2026 ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరగాల్సిందే. గ్రామ పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలకు దశలవారీగా ఎన్నికలు జరగాల్సిందే. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టేసింది. అయితే ఇప్పుడు పొలిటికల్ మ్యాటర్స్ ఏంటన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. అధికార కూటమిలో ఉన్నారు కాబట్టి సహజంగానే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ షేరింగ్ ఉంటుంది. పోటీ విషయంలో సెకండ్ థాట్ ఉండబోదు. కానీ ప్రతిపక్షం వైసీపీ సంగతి ఏంటన్న విషయంలో రకరకాల అనుమానాలు పెరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. స్థానిక యుద్ధానికి ఆ పార్టీ సిద్ధమా లేక అస్త్ర సన్యాసం చేస్తుందా అన్న విషయమై ఊహాగానాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లే అట్నుంచి క్లియర్ కట్ స్టేట్మెంట్ ఏదీ రాకపోగా క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకుల తీరు, సన్నిహితులతో అంటున్న మాటలు పోటీ విషయంలో అనుమానాలను పెంచుతున్నాయట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో బెండ్ అయితే అనవసరంగా చేతి చమురు బాగానే వదులుతుందని మాజీ ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ సీనియర్ నాయకులు పలువురు అంటున్నట్టుగా సమాచారం. ఏమీ లేని దానికి ఇప్పుడు కోట్లలో ఖర్చు పెట్టడం అవసరమా అన్నది వైసీపీ మాజీ ఎమ్మెల్యేల ప్రశ్నగా చెప్పుకుంటున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. మొత్తం 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్స్కి ఎన్నికలు జరగ్గా ఏకంగా 72 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్స్ ఫ్యాన్ ఖాతాలో పడ్డాయి. కేవలం తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపగలిగింది. ఇక 13,097 గ్రామ పంచాయతీలకు గాను 10,000కు పైగా గ్రామాల్లో వైసీపీ మద్దతుదారులు గెలిచారు. 7,219 ఎంపీటీసీ స్థానాలుండగా 5,998 సీట్లు, 515 జడ్పీటీసీలకు గాను 502 వైసీపీ గెలుచుకుంది. సరిగ్గా ఆ లెక్కల్నే ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి కొత్త భాషం చెప్తున్నారు ఫ్యాన్ లీడర్స్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించింది వైసీపీ. తర్వాత స్థానిక ఎన్నికల్లో దున్నేసింది. కట్ చేస్తే 2024 ఎలక్షన్స్తో ఎలాంటి ఓటమి ఎదురైందో చూశాం కదా. దీన్ని బట్టి చూస్తే లోకల్ బాడీస్ ఫలితాలకు, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పునకు పొంతన ఉండబోదన్న సంగతి అర్థమవుతోంది. ఆ మాత్రం దానికి ఇప్పుడు మరీ స్పీడ్ అయిపోయి తెగ పూసేసుకొని చేతిలో ఉన్న ₹4 వదిలించుకోవడం ఎందుకన్నది ఎక్కువ మంది వైసీపీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. పోనీ కాస్తో కూస్తో డబ్బు తీద్దామా అంటే అదేదో ఒక పంచాయతీతో పోయేది కాదని, మొదలు పెట్టామంటే నియోజకవర్గంలో అందరూ సర్పంచ్ అభ్యర్థులకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి మంచం ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకుంటే పోలా అనుకుంటున్నట్టుగా సమాచారం. స్థానిక నాయకులు ఎవరైనా ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తే తర్వాత చూద్దాంలే అని దాటవేస్తున్నారట ఎక్కువ మంది. అయినా పార్టీ కంటిన్యూగా ఏదో ఓ ప్రోగ్రాం ఇస్తూనే ఉంది. వాటితో జనంలోకి వెళుతున్నాం కదా అంటూ స్వీట్ కవరింగ్ ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. సరే, అదంతా పక్కన పెట్టి నిజంగానే మనం ఎఫర్ట్ పెట్టి అభ్యర్థుల్ని గెలిపిస్తే వాళ్ళు మనతోనే ఉంటారన్న గ్యారంటీ ఉందా అన్నది ఇంకొందరి ప్రశ్న. రాష్ట్రంలో కూటమి సర్కారు బలంగా ఉంది. వచ్చే ఎన్నికల దాకా తిరుగులేని ఆధిపత్యం ఉంటుంది. అలాంటప్పుడు మన పార్టీ తరపున గెలిచినోళ్లను వాళ్ళు కుదురుగా ఉండనిస్తారా ఏంది అన్నది వైసీపీ మాజీ ఎమ్మెల్యేల క్వశ్చన్. అందుకు కొన్ని ఉదాహరణలను కూడా చూపిస్తున్నారట. కాకినాడ జిల్లానే తీసుకుంటే ఇక్కడ 21 మండలాలున్నాయి. వైసీపీ హయాంలో అన్ని చోట్ల పార్టీ అభ్యర్థులే గెలిచారు. తర్వాత ఏం జరిగిందో చూశారు కదా అంటూ అడుగుతున్నారట. వార్డు మెంబర్ నుంచి మేయర్ వరకు అంతా మనోళ్లే, కానీ అసలు మనకు పెత్తనం ఉందా అని గుర్తు చేస్తున్నారట. అలాంటప్పుడు ఆపసోపాలు బడి డబ్బులు వదిలించుకోవడం అవసరమా అన్నది మాజీల క్వశ్చన్. ఒక నియోజకవర్గంలో 60 గ్రామాలకు తక్కువ కాకుండా ఉంటాయి. అలా మనం సపోర్ట్ చేద్దామని అనుకుని ఒక్కొక్క ఊరికి 10 లక్షలు ఇచ్చినా ఎంత ఖర్చు అవుతుందో మీరే లెక్కేయండని క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నారట. ఈ కష్టకాలంలో అంత మొత్తం వదిలించుకోవడం మాకు అవసరమా? మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టామంటూ లోకల్ వారిపై నిరాసక్తంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. కాదు కూడదని ఒకవేళ ఎవరైనా ఉత్సాహంగా పోటీ చేస్తామంటే చెయ్యండి, కానీ మా నుంచి ఫండ్స్ మాత్రం ఆశించొద్దన్నది గ్రామస్థాయి నేతలకు వైసీపీ సీనియర్స్ సూచనగా తెలుస్తోంది. అలా మొత్తంగా వైసీపీ నేతల తీరు చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాడి పడేసినట్టే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎవరి సామానుకు వారే బాధ్యులన్నట్టు పోటీ చేసిన వాళ్లే ప్లస్లు మైనస్లకు బాధ్యత వహించాలి అన్న అభిప్రాయం పార్టీలో బలంగా ఉంది. ఈ విషయం తెలిసిన ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం మరోలా వాయిస్ వినిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు హడావుడి చేయడం కాదు బ్రో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేసి దమ్ము చూపిస్తేనే నాయకుడు అంటారన్నది వాడి అభిప్రాయం.
అలా ఓవరాల్గా స్థానిక ఎన్నికల గురించి వైసీపీలో ఓ రేంజ్లో చర్చలు జరుగుతున్నాయి.